నా బర్త్డే రోజు చూడండి, ఇంటి దగ్గర ఆటో ఎక్కేసాము, విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాము. సో చూడండి, రాత్రి 10:25 ట్రైన్ అయితే అది అలా పోస్ట్పోన్ అవుతూ డిలే అవుతూ 11:30కి. సో చూడండి, అదిగోండి విజయవాడ సెంట్రల్ రైల్వే స్టేషన్. సో అలా వచ్చేసాము. అదిగోండి ఏదో బుడ్డ ట్రైన్ వెళ్తుంది, నేను ఏదో పెద్ద ట్రైన్ అనుకున్నా కానీ అది భోగి అనమాట. సో చూడండి, అలా బ్యాగ్ వేసుకొని చిన్న బ్యాగ్ వేసుకొని నేను వెళ్తున్నాను. అదిగోండి ఈ ట్రాక్ దాటేటప్పుడు అలా 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 ఎంత పెద్ద వర్షం పడిపోయిందో. సో చూడండి, అది వర్షం పడుతుంది. అదిగోండి మన ట్రైన్ అయితే వచ్చేసింది. అదిగోండి ఈయన ఒక హార్న్ వేసుకొని వచ్చేస్తారు. ట్రైన్ దగ్గర నుంచి ఉంటే చెవులు పేలిపోతాయి. సో అదిగోండి అలాగా మా చెల్లి పడుకోవద్దని చెప్పింది. 11:55కి ఫోన్ చేస్తున్నాను బర్త్డే విషెస్ చెప్పడానికి, అందుకని పడుకోలేదు. అలా 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 ఉడతకిచ్చిలా మొత్తం ఊరికి అలా ట్రైన్ చుట్టేసాను. సో ఇంకా అలా అలా ట్రైన్ కదిలిపోతుంది. సో ఇంకా అదిగోండి, సో తిరుపతి పొద్దున్న 4:30కి దించింది అనుకుంటే 6:30కి దించింది, 2 గంటలు డిలే. అదిగోండి చూడండి, అలా కూర్చున్నాను. అదిగోండి ఓకే వీడియోలు తీసేస్తున్నాను మీకు చూపించాలని ఆత్రంతో. అదిగోండి అలా 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 చాలాసేపు ఎక్కడెక్కడో మధ్యలో డిలే అవుకుంటూ అలా అలా వెళ్తున్నాము. సో అదిగోండి ట్రైన్ తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. బ్యాగ్ వేసుకొని నడుస్తున్నాను. మ్యూజియం దగ్గరికి వచ్చాము, కొండ ఎక్కేసి తిరుపతి కొండ. సో ఇక్కడ నుంచి BC 34 రూమ్ అలాట్మెంట్ చేశారు మాకు ఏసీటీ 86Bలో. సో ఇంకా అక్కడికి వెళ్ళడానికి జీప్ ఎక్కేసేసి అదిగోండి అలా 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 నడుచుకుంటూ సో అదిగోండి రూమ్ అలాట్మెంట్ కోసం వెయిటింగ్. సో అదిగోండి ఇది రూమ్ అలాట్మెంట్ సెంటర్ అనమాట, BC 34. అందరూ బాగున్నారా? సో ఇదిగోండి తిరుపతి, నా బర్త్డే ఈరోజు తిరుపతి వచ్చేసాము. ఈరోజు నా బర్త్డే సందర్భంగా చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి క్లైమేట్. సో మీకోసమే షూట్ చేస్తున్నాను. అదిగోండి పైనే మేమున్న రూమ్ పైనే లైన్స్ అనమాట. సో ఒక్క నిమిషం నేను వీడియోని మీకు మొత్తాన్ని చూపిస్తాను. సో ఐ హోప్ అందరూ బాగున్నారు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో కనిపిస్తున్నానా? సో చూడండి ప్రకృతి వడిలో భూలోక స్వర్గంలో నేను ఉన్నాను. సో చాలా చాలా సంతోషం. ఓం నమో వెంకటేశాయ. రూమ్ చూపిస్తాను రండి. CAT అంటే BC 34 అనుకుంటా. BC 34 దగ్గర CAT భాగంలో రూమ్స్. ఇదిగోండి మేము స్టే చేసిన రూమ్, ఇదిగోండి మాది 86B అన్నమాట రూము. సో చూపిస్తున్నాను, ఇది ఎక్కడ చూసినా ప్రకృతే కనిపిస్తుంది. సో ఓం నమో వెంకటేశాయ అనే చాంటింగ్. సో మొత్తం ఫుల్ చాలా ఫన్నీ పదండి. సో చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట, అది మా రూము, అది నేను చేపెట్టింది. ఈ మామూలుగా నేను చెప్పిన రూమ్స్ ఉన్నాయి కదా దానికి సంబంధించిన పాటేజ్. అదిగోండి డాడీ ముందు నడుస్తున్నారు. సో చూడండి, సో జీపులు ఎలా పడితే. సో ఓం నమో. సో అది మేము వెళ్ళే దర్శనానికి దారి మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్లేసెస్. సో చూడండి ఓం నమో వెంకటేశాయ. అటే తాళనీలాలు ఇచ్చే కేంద్రం కూడా అటే అనమాట. నేను మీకు క్లారిటీగా డీటెయిల్గా చూపిస్తాను. ఇటు కూడా వెళ్ళొచ్చు దర్శనానికి. ఇందాక ఇక్కడ ఫుల్ రష్, ఇప్పుడు వదిలినట్టున్నారు. సో చూడండి, సో ఇదిగోండి ఎంట్రన్స్ ఇది.
సేవ చేసేవాళ్ళు. సో ఇదిగోండి ఇటు 300 రూపాయల దర్శనానికి దారి. సో గోవింద. సో పంచ కట్టుకున్నాను. సో ఫస్ట్ టైం. సో చూడండి అలా మెల్లగా నడుచుకుంటూ అంటే ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. తర్వాత దర్శనం రెండింటి దర్శనానికి అయిపోతుంది. 500 రూపీస్ టికెట్. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్ భోజనం చేసేస్తాము మన వెంగమాంబ క్షేత్రంలో. సో అలా ముందుకే వెళ్ళిపోతా ఉంటే మనకి వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. చూడండి పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు అంటుంది. ఈ ఎంట్రన్స్ మొత్తం చెట్లే చూడండి, చాలా బాగుంటుంది. సో అలా తిరుపతి మాల వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నట్టు ఉంటుంది. పైగా నా బర్త్డే రోజు వెళ్తున్నాను. సో ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాడీ తలనీలాలు ఇచ్చారు, నేను 3 కత్తెరలు ఇచ్చానమాట. సో చూడండి చాలా తమిళ వాళ్ళే చాలా ఎక్కువ ఉండొచ్చు. ఖాళీగా ఉంది ఈరోజు మంగళవారం కాబట్టి. వెంకటేశ్వర స్వామి దయ వల్ల త్వరగా దర్శనం అయిపోతే చాలు సంతోషం. ఆయన్ని చూసి 5 సంవత్సరాలు అవుతుంది. కరోనా బిఫోర్ వెళ్ళాము, ఇప్పుడే మళ్ళీ వెళ్ళాము. సో ఇదంతా నేను చెప్పిన ACT 86B రూమ్ వైపు నుంచి 300 రూపాయల దర్శనానికి దారి. సో చూడండి జనాలు ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓం నమో వెంకటేశ్వర అని ఆ చాంటింగ్ వింటే ఓ పవర్. సో చూడండి సో అది వైకుంఠ ద్వార దర్శనానికి దారి. అదిగోండి ఆన్లైన్ హాల్కు దారి. వే టు ఆన్లైన్ హాల్ 300 రూపీస్. అదిగోండి వైకుంఠం అది. సో ఇప్పుడు ఇంకా టిఫిన్ చేసి మళ్ళగా వరాహస్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి, ఇంకా ఫైనల్గా శ్రీవారి దర్శనం. చూడండి ఎంత బాగుందో. అది కేశఖండనశాల. గోవింద. ఇది కేశఖండనశాల. ఓం నమో వెంకటేశాయ. సో అలా మెల్లగా ఇంకా టిఫిన్ ఎందుకు లేండి, డైరెక్ట్ దేవుడి భోజనం చేసేస్తామనేసి వెళ్ళిపోతున్నాము గుడికి. వరాహస్వామి గుడికి, ఆంజనేయ స్వామి, భక్త ఆంజనేయుడు. సో వచ్చేసాము. బ్యూటిఫుల్ వ్యూ చూడడానికి వచ్చాము. చూడండి. సో చూడండి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. అదిగా కింద బాబా అదిగోండి గోపురం చూడండి. ఆంజనేయ దారి తెలియక అడుగుతున్నాంలే. సో అదిగోండి మన మెయిన్ గోపురం, గోవింద గోపురం, గాలి గోపురం. తిరుపతి మొత్తాన్ని వ్యూ పడుతుంది. సో అదిగోండి పుణ్యక్షేత్రం, శ్రీ స్వామి దివ్య క్షేత్రం. ఆగండి. సో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలు. గోవింద గోవింద.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నిజంగా ఏంటో అనుకున్నాం కానీ భూలోక స్వర్గం అండి. సో చూడండి, భక్త ఆంజనేయ స్వామి గుడి అయిపోయింది. ఇప్పుడు వరాహస్వామి అదిగోండి అంటే. సో చక్ర స్నానం, శ్రీవారు సాక్షాత్తు శ్రీవారు స్నానం చేసే టెంపుల్. సో వావ్, చూడండి నీళ్ళు కూడా ఎంత నీళ్ళు కూడా చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. గోవింద గోవింద. వరాహస్వామి గుడికి బయలుదేరదాం, సరేనా? సో నేను మీకు కెమెరా తిప్పేస్తాను. ఆనంద నిలయమేనండి తిరుమల దేవస్థానం. గోవిందాని మనసారా పిలిస్తే అండగా నిలిచే దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, సర్వ జగత్ రక్షకుడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు. మనసారా కళ్ళు మూసుకొని గోవింద అంటే చాలు అడిగిన వరాలన్నీ తీర్చే వడ్డీ కాసుల వాడు, ఆపద మొక్కులవాడు. చాలాసేపు పట్టింది వరాహస్వామి దర్శనం. సో చాలా టైం పట్టింది, ఫుల్ బిభత్సంగా జనాలు ఉన్నారు. చూపిస్తాను. ఇది మన వరాహస్వామి దేవస్థానం. ఇప్పుడే బయటకు వచ్చాము. సో ఫుల్ ఆఫ్ రష్ అనమాట. టెంపుల్ లోపల చూడండి, అరవండి గ్యాస్ తీసుకురాలని జనం. మరి శ్రీవారి దగ్గర ఎంతమంది ఉన్నారో చూడాలి, వెంకటేశ్వర స్వామి దగ్గర. సో చూడండి, దండాలు పెట్టేస్తున్నాడు డాడీ. సో ఫుల్ ఆఫ్ రష్ అనమాట. చూడండి, ఒకటి కాదు రెండు కాదు, పునర్దర్శన ప్రాప్తి రస్తు. సో ఎప్పుడైనా ఏ గుడికి వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు పునర్దర్శన ప్రాప్తి రస్తు అనుకోవాలి. చదివండి, వరాహస్వామి దేవస్థానానికి దారి. సో ఫుల్ లైన్. మరి ఆ లైన్ ఎలా దాటేమో మాకు తెలియదు. ప్లస్ పైగా పంచ్ అనమాట. మరి ఎలా వచ్చామో నాకే తెలియడం లేదు. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఎండలేదు. ఆ గాత్రం వింటుంటే గుండె ఒక్కసారిగా ప్రశాంతతతో మారుమోగిపోతుంది. ఆయన మాల వీధుల్లో నడుస్తుంటే చూడ చక్కనిటువంటి దృశ్యం. గోవింద గోవింద అంటూ కదలడమే ఎన్నో జన్మల పుణ్యం. తిరుపతికి రావడం మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో గోవింద గోవింద అంటూ అనండి, గోవింద గోవింద. దానికి వెళ్తాం, చూపిస్తా చూడండి. సో సింపుల్, లైన్ లేదు. దేవుడి దేవాలయం అదిగోండి, వెళ్ళిపోవడం. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పంపించేస్తున్నారు. ఇది అన్నప్రసాదానికి దారి. సో చూడండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, అదిగోండి వెంగమాంబ క్షేత్రం. ప్రధానానికి వచ్చాము చూడండి. అయిపోయి కిందకైతే వచ్చేస్తున్నాం. మళ్ళీ ముఖ మండపం, మళ్ళీ గాలిగోపురం దగ్గరకు వచ్చాం. చూడండి, వరాహస్వామి గుడి. సో చూడండి, అదిగోండి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్కి వచ్చాం. ఇప్పుడు మెయిన్ శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. సో చూడండి, బయటకు అయితే వచ్చాము. రష్ ఏమీ లేదు ప్రస్తుతానికి భోజనాల దగ్గర. సో మళ్ళీ కోనేరు సైడ్ వచ్చాము, తిరుపతి కోనేరు సైడ్ వచ్చాము. సో చూడండి, గాలిగోపురం కనిపిస్తుంది చూడండి. ఓం నమో వెంకటేశ. సో ఇంకా మళ్ళీ చెప్తున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేయండి. 4200కి దగ్గరలో ఉన్నాము. మీ సపోర్టు జూలై కల్లా 5K అయిపోవాలి. ఇంకా తర్వాత పెద్ద టార్గెట్ 10K అనమాట. సో మరి మానిటైజేషన్ కూడా అయిపోవాలి. ఈ గాలిలో మాల వీధుల్లో నడుస్తుంటే తను పులకరించిపోతుంది. నిజంగా శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా మనస్ఫూర్తిగా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. సో నా వాయిస్ మంత్రాల సౌండ్కి వినబడకపోవచ్చు, అందుకే ఫోన్ దగ్గర పెట్టి చెప్తున్నాను. సో జనాలు అయితే ప్రస్తుతానికి లేరు. అదిగోండి మన లేదు అది కాదు, అది కోటింగ్ వేరేది. అంత పెద్దగా ఉండదు డాడీ. అంటే ఈ లోపలికి వెళ్ళడం అంతేనా ఇలాగా? మనం వెళ్ళిపోతామే డైరెక్ట్. సో చూడండి,
అదిగోండి దేవుడి రాదు. సో అదిగోండి లోపల గాలి గోపురం, మెయిన్ బంగారపు గోపురం. గోవింద గోవింద. సో భోజనం చేసి డాడీ కూడా నడుస్తున్నారు. గోవింద గోవింద. ఒకసారి శోభదాన్ దగ్గరికి వెళ్ళి కనుక్కుందామా? చూడండి ఆ మంత్రాలు అంత అందంగా. గరుడ గమన తవ చరణ కమలమివ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం, తమ పాపమ పాకురు. సో నందనవనం చెట్లతో వెళ్ళిపోతున్నాం రూమ్ దగ్గరికి. రూమ్ దగ్గర టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోతాం. ఓకేనా? చూడండి చుట్టూ ఒక వనం, పూల తోటలో. సో అదిగోండి 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 మెస్లో నుంచి చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది వేరే రూమ్ అనమాట, 86A అండ్ ఇట్ ఈస్ 86B. సో చూడండి వచ్చేసాము. సో ఇదిగోండి ఎంట్రన్స్లో రాగానే ఇదిగోండి ఇవి ఒక 2 బెడ్రూమ్స్. అది మామూలుగా తగిలించుకునే హ్యాంగర్, ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్విచెస్, అండ్ అలా అది బెల్. అండ్ ఇంకా చాలా బాగుంది రూమ్ అయితే. సో అండ్ ఇది ఒక రూమ్ కదా, అదిగోండి వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ. చూడండి రూమ్ కూడా చాలా అంటే చాలా శుభ్రంగా. ఇదిగోండి కింద ఎటువంటి దుమ్ము కానీ ధూళి కానీ ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు రెండో రూమ్ చూపిస్తాను రండి. నమో వెంకటేశాయ అండి. అండ్ ఇట్స్ సెకండ్ రూమ్ అనమాట, డబల్ బెడ్రూమ్ లాగా. అండ్ ఇక్కడ కూడా ఫ్యాన్ ఇచ్చారు అటాచ్డ్. సో చూడండి ఇక్కడ మా సామాన్లు పెట్టుకోవడానికి టేబుల్స్, వాటర్ బాటిల్, మూవ్ స్ప్రే, బ్రషెస్. అండ్ ఇంకా అది బాత్రూమ్ అనమాట, నేను మీకు చూపించట్లేదు. ఈ డోర్ ఉన్నది బాత్రూమ్. అండ్ ఈ లోపల ఊరికే ఎక్కడైనా ఎక్కువ రోజులు ఒక 2-3 రోజులు ఉండాలనుకుంటే ఉండడానికి. అండ్ ఇదిగోండి ఇది రెండో బెడ్రూమ్ టోటల్గా. అండ్ ఫైనల్గా బయటకు వస్తే ఇది ఇలా ఉంటుంది. దీనికి అటాచ్డ్ ఈ గది. ఓకేనా? సో బయట ఇంకా ప్రకృతి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. సో చూడండి వర్షం పడుతుంది. సో చూడండి బయట కేబుల్, స్విచ్ బోర్డ్స్, అదంతా చెట్లే చుట్టూ. అదిగోండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి. సో ఇది దర్శనానికి వెళ్ళిపోతున్నాం. చెప్పాను కదా, వచ్చి జస్ట్ బట్టలు వేసుకొని ఆ రూమ్ టికెట్స్ దర్శనం టికెట్స్ తీసుకొని వెళ్తాము. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్. హలో అండి, ఫైనల్గా దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. 2.5 hours వెంకటేశ్వర స్వామి దయ వల్ల దర్శనం అనేది అయ్యడం జరిగింది. సో చూడండి రూమ్కి వచ్చేసాను. సో చాలా చాలా సంతోషం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే కాసేపు దర్శనం అయిన తర్వాత నిద్ర లేచి రామ్ బగీచా దగ్గరికి వెళ్తున్నాం టిఫిన్ చేయడానికి. సో చూడండి రాత్రిపూటేనండి ఇంకా అందం ఎక్కువ కనిపించేది తిరుపతి. ఇదిగోండి స్పెషల్ ఎంట్రీ దర్శనం ఇటువైపు, సుపథం దర్శనం కూడా ఇటువైపే 500. విఐపి బ్రేక్ దర్శనం అక్కడ ఒక గోపురం కనిపిస్తుంది కదా, అదిగోండి అక్కడ. సో ఆల్రెడీ పొద్దున మీకు పని కవర్ చేసే ఉంటాను. ఇదిగోండి ఇటు కూడా వెళ్ళొచ్చు. మేము వెళ్ళింది దర్శనం కట్టే పొద్దున 500. చూడండి ఇప్పుడే నాకు తెలిసి ఇంకా మీకు గుడి నైట్ వ్యూ చూపిస్తాను. చూడండి ఏదన్నా మేము స్టే చేసే రూమ్స్ దారి ఏసీటీ రూమ్స్కి.
ఇంకా ఇక్కడ టిఫిన్స్ చేయడానికి రాంబాగ్ బీచ్ బాగుంటుంది. అక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఏ టిఫిన్స్ అయినా, అందుకని అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి చాలా దూరం అలా నడుచుకుంటూ సాయంత్రం పూట ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం. సో చూడండి, అవన్నీ దేవుడు లైన్సే అనుకోండి. చూడండి చూడండి అదిగోండి అదిగోండి లైన్స్లో జనాలు. ఫాస్ట్గా వెళ్ళి సుపథం దర్శనం ఇటు, విఐపి బ్రేక్ దర్శనం కూడా ఇటే, స్పెషల్ ఎంట్రీ దర్శనం ఇటు 300 రూపీస్. అదిగోండి వైకుంఠం. సో అటు కూడా వెళ్ళొచ్చు దర్శనానికి, వైకుంఠం ఒకటి ద్వారా. మొత్తం చెట్లే. సో చూడండి మార్నింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది. సో బుడత పిల్లల్లా కీచ్ కీచమంటున్నాయి పక్షులు. సో చూడండి ఇప్పుడు జనాలు ప్రస్తుతానికి మాకైతే కనిపించట్లేదు, కానీ చాలామందే ఉన్నారు. సరిగండి. సో ఇక్కడ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది రాంబాగ్ బీచ్ నాకు తెలిసి. మరి నా పైన కూడా దారి ఉంది. సో వీళ్ళందరూ దర్శనం అయిపోయి వచ్చేస్తున్నారు అనుకుంటా. మరి సో సుపథం క్లోజ్ చేస్తారు. అదిగోండి ఇటే సుపథం ఈ దారి తాళం వేస్తారు. వచ్చాము. దర్శనం ఆగబడింది. అటు నుంచి దగ్గరగా ఉంది గుడి, అందుకనేసి ఇటు వచ్చాము. ఇదంతా సుపథం ఎంట్రీ. అదిగోండి గుడి కనిపిస్తుంది చూడండి. సో ఇది సుపథం లైన్స్. ఇది ఓకే. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ కొని మన వాటర్ బాటిల్లో పోస్తావా? ఏంటంటే మనం తినే కీరా దోసకాయలు, ఆ మామిడికాయలు కీరా దోసకాయలు ఒకేలా ఉన్నాయి. సో చూడండి టెంపుల్ కనిపిస్తుంది చూడండి. సో గోవింద. అదండి మళ్ళీ మనకి వ్యూ కనిపిస్తుంది చూసారా. ఇదిగోండి సుపథం ఎగ్జిట్. ఇది ఇప్పుడు జనాలు చాలా తగ్గారు డాడీ, చూడు అసలు లేరు. సో చూడండి అదిగోండి వావ్. సో చూడండి ఎవరు లేరు, చాలా ఫ్రీగా తగిలిపోతుంది. నిన్న మేము అదిగోండి అక్కడి నుంచి వచ్చాము. అక్కడ అదిగోండి అక్కడి నుంచి వచ్చాము లైన్కి అనమాట. ఇదిగోండి ఈ చివరి లైన్లో కలిపారు మమ్మల్ని. సో చూడండి ఇందాక మీకు చూపించలేదు కదా. అది నడవలేదు. సో డాడీ షార్ట్ కట్ చూపించారు, ఇంకా షార్ట్ కట్స్లో వచ్చాను. సో వావ్ చూడండి వావ్. ఓం నమో వెంకటేశ్వర. చూడండి నైట్ పూట ఇంకా బాగుంది. సో ఇక్కడ కూర్చుని పోయినా ఏముండదు, చాలా శుభ్రంగా ఉంది, ప్రశాంతంగా. సో అదేండి టెంపుల్ చూపిస్తాను ఒక్క నిమిషం. అదిగోండి అదిగోండి మొత్తం కిలకిలకి అలా రావాలి జనం. మరి ఎక్కడి నుండి వచ్చేస్తారో తెలియలేదు స్వామి. ఫుల్ క్రౌడ్.
వరాహస్వామి గుడి కూడా అసలు మామూలుగా లేదు, దగ్గర 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 మెరిసిపోతుంది. సో చూడండి, బ్యూటీ ఆఫ్ తిరుమల. సో ఎక్కడెక్కడైనా కూర్చొని పోవచ్చండి, ఎవ్వరు అడగరు. ప్రశాంతంగా గోవిందా అని నామస్మరణతో మనసారా పిలుద్దాం. చూడండి, ఫుల్ క్రౌడీగా ఉన్నా కూడా ఎక్కడికక్కడ మేనేజ్మెంట్ విషయంలో అయితే చాలా బాగుంది. సో చాలా అంటే చాలా బాగుంది. అదే అండి వరాహస్వామి టెంపుల్, అదిగోండి. సరే అదే గుండె వచ్చింది. సో బాల వీధుల్లోకి ఎంటర్ అయిపోయాం. రాంబగి చెట్టు ఇటువైపా. సో చూడండి, రామ్ బగీచా వెళ్తున్నాము. సో ఇదిగోండి ఇటు రామ్ బగీచా. చూడండి చూడండి, వావ్. సూయ గాలుల్లో పరవశించిపోతుంది. ఈ సాయంత్రం చల్లని వెన్నెల్లో ఎంత బాగుందో చూడండి, చూడడానికి ఆ ప్రదేశం. సో ఇది ఇంకా డబ్బింగ్ చెప్పట్లేదు, న్యాచురల్ వ్లాగే. సో అందుకని స్పెండింగ్ చేసేస్తున్నాను. వావ్, స్వామివారి దివ్య రథం అటువైపు ఉంది. అండ్ ఇది కూడా ఒక టెంపుల్. సో చూడండి, ఇదిగోండి ఇటు రామ్ బగీచాకి దారి ఇటు. సో అది షాపింగ్ కాంప్లెక్స్. E4 E5 అని ఉన్నాయి చూడండి. E5 అనేది షాపింగ్ కాంప్లెక్స్, పెద్ద జీయంగారు మఠం అది. సో చూడొచ్చు. సో ఇదిగోండి ఇలా స్ట్రైట్గా నడుచుకుంటా గుండా వెళ్ళిపోతే మనకి రామ్ బగీచా వచ్చేస్తుంది. టికెట్స్ ఈ మధ్య రామ్ బగీచాలో దొరకడం లేదు. సో ఇదిగోండి షాపింగ్ కాంప్లెక్స్, తిరుపతిది. తిరుమలలో షాపింగ్ కాంప్లెక్స్. ఇదిగోండి మనకు కావాల్సినటువంటి ఐటమ్స్, దేవుడికి సంబంధించినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఏమన్నా మాలలు కొనుక్కోవాలన్నా, ప్లాస్టిక్ డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇటు వెళ్ళిపోతున్నాను, ఇదిగో మనం అటు వెళ్ళిపోతాం కదా, అదిగో ఇటు వెళ్ళిపోవచ్చు. రామ్ బగీచా. సో వావ్, లైట్స్ కూడా చూడండి, ఎక్కడ చూసినా గోవింద నామంతోనే ఉన్నాయి లైట్స్. వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళిపోతే ఇటు అవునా? కాదు కాదు, జీప్లో వస్తున్నాయి అక్కడ దాకా, మన రూమ్ దాకా. సో అదిగోండి కళ్యాణ కట్ట, అది అల్లేలాల్ ప్రదేశం. సో వచ్చాము రామ్ బగీచా దగ్గరికి. రామ్ బగీచా అయితే టెంపుల్ లోపలే ఉంటుంది, ఇంకా చెప్పుకోవసరం లేదు. మనం ఇక్కడ కదా ఇటువరకు లంచ్ చేసేవాళ్ళం, లోపల మీల్స్. చెప్తున్నాను అదేంటి, స్వర్ణ. సో లైట్స్ కూడా చూడండి. వద్దు, టిఫినే బెస్ట్ నైట్ పూట, మళ్ళీ పొద్దునకి ఇబ్బంది ఉండదు. సో చూడండి, బస్ స్టాండ్ కూడా ఎటేనండి దారి. ఇక్కడ ఎక్కేస్తే పొద్దున్న మళ్ళీ మేము స్టార్ట్ అయిపోతాం. 6కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి కొండ దిగిపోతాం అనమాట. ఇంకా అలా కొండ దిగిపోయి రామ్ బగీచా దగ్గరికి వచ్చి ఎక్కామనుకోండి, బస్ స్టాండ్ అంటాం, రామ్ బగీచా బస్ స్టాండ్. ఇక్కడికి వచ్చి ఎక్కితే డైరెక్ట్ మనల్ని తిరుమల కొండ కింద డ్రాప్ చేసేస్తుంది రైల్వే స్టేషన్. రేపు మళ్ళీ 10:45 ట్రైన్ ఉంది, పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. అలా వెళ్ళిపోతాం అనమాట ఈరోజు నిద్ర చేసి. సో చూడండి, ఇంకా వేస్తున్నారు అనుకుంటా రోడ్స్ నాకు తెలిసి, అదిగోండి. ఓ మై గాడ్. సో ఇది కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది ఈ రోడ్. ఆ కనిపిస్తున్నవే రామ్ బగీచాను. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను చేయబెట్టాను చూడండి, అవి రామ్ బగీచా రూమ్స్. సో చూడండి, ఈ రామ్ బగీచా రూమ్స్ చాలా బాగుంటాయి. ఇంతవరకు మీరు ఇంకా చాలా 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 డెవలప్ చేశారు, ఎందుకంటే భక్తుల రద్దీ పెరిగిపోతుంది కాబట్టి. సో ఇదిగోండి వికలాంగులకు కొంచెం ఫ్రీ సర్వీస్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కోసం వాడేది. సో
ఆ లైట్స్ కూడా చూడండి, అన్నీ ఎక్కడ చూసినా దేవుడి నామమే. సో మరి ఇంకా టిఫిన్ సెంటర్ దగ్గర రీచ్ అయిపోయాము. మధ్యాహ్నం స్వామివారి ఆ దివ్యానుగ్రహంతో అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇప్పుడు ఇంకా చెప్పాను కదా, పొద్దున్నే లెగాలి 5కి 6కి మేము బస్సు అందుకోవాలంటే 5కి లేసిపోయి టక్ రెడీ అవ్వాలి. ఇంతవరకు మేము రూమ్ ఎంక్వైరీ కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇదిగోండి ఇక్కడే టీ కాఫీ సెంటర్ ఉంటుంది, హార్లిక్స్ పాలు బాగుంటాయి. ఎక్కడ ఐడియా అది, ఆ ముందు కదా. సో చూడండి వచ్చాము. అవును చూడండి, యా గోల్డెన్ బాలాజీ ఫాస్ట్ ఫుడ్ అనేది ఇక్కడ ఫేమస్. మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా సరే అక్కడే చేస్తాము. అదిగోండి గోల్డెన్ బాలాజీ. సో ఉండండి మళ్ళీ చెప్తాను. సో టిఫిన్ అయిపోయింది, బయలుదేరాము రూమ్కి, అంటే మా రూమ్ ఏ సిటీ. సో ఇంకా వెళ్ళిపోతాం రూమ్కి. సో దారిలో అయితే ఈ కీ చైన్స్ కొన్నాం, చూపిస్తే ఇది ఒకటి మామిడి ఆకులు అండ్ ఇదిగోండి కీ చైన్ ఇదిగో. సో మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నాము. సో మళ్ళీ వచ్చిన రూటే వెళ్ళిపోతున్నాం. ఈ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాము కిందకి, కొండ కిందకి. సో చూడండి, అండ్ వీఆర్ గోయింగ్. సో నిన్న రాత్రి ఇక్కడ నిద్ర చేసి ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం. 10:40కి ట్రైన్. ఇప్పుడు ఏమైనా కింద ఏమైనా టెంపుల్ ఉంటే చూసుకొని ట్రైన్ ఎక్కుతాము, పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. బ్యాగ్ వేసుకొని రాంబాగీచా బస్ స్టాండ్కి వెళ్ళి కింద దిగుతాము. ఏందో అసలు నడవడానికి కూడా లేదు తిరుపతిలో, అన్ని వెహికల్స్. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో. సో మొత్తం అల్లేసింది ఓ రోడ్డు దేకో చూడండి, మొత్తం అల్లేసింది. ప్రకృతి మధ్యలో ఉంది కరెక్ట్ తిరుపతి. అది చూడండి, కొత్త హోటల్స్ అనుకుంటావి అటే. గుర్తొచ్చుకోడాడి వెహికల్ కోసం వెయిటింగ్. ఈ చెట్టు చాలా బ్యూటిఫుల్ ఉంది, వెనక్కి వెళ్ళి చూపిస్తా చూడండి. అదిగోండి మొత్తం అల్లేసింది, ఈ 2 చెట్లు కలిసిపోయాయి. మా కీచ్మండు పక్షులు చిలకలు భలే ఉన్నాయి. అండ్ పైకి వెళ్తే ఏముంటుందో మనకు తెలియదు. సో ఇదిగోండి అవన్నీ ఏటీసీ రూమ్స్. మేము వచ్చిన రూమ్స్ ఇటు కాసి ఇటువైపు. అండ్ ఇదిగోండి అన్ని వెహికల్సే మోస్ట్లీ. సో చూడండి అన్ని ఎంత బాగుందో చూడండి, నందనవనం. రాంబగీచాకి కార్ ఎక్కాము. సో చూడండి, నిన్న నేను చెప్పాను అన్ని సో చూడండి ఇక్కడ అన్ని కాటేజెస్ ఏరియా మొత్తం. సో చూడండి, ఓం నమో వెంకటేశాయ. మళ్ళీ విజయవాడ తిరిగి ప్రయాణం అయిపోతుందని చెప్పాను కదా. సో ఇది పైన కనిపిస్తుంది అదిగో. సో ఇందాక పొద్దున్న నేను రాత్రి మీద లైన్స్ చూపించాను కదా, అదిగోండి రూమ్స్ లైన్స్ అని. అది కూడా మా రూమ్స్ అవి కింద. అదిగో డాడీ, అదిగో మన రూమ్స్. అదిగో సో ఇవన్నీ ఏసీటీ రూమ్స్ అనమాట. ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ. సో ఇలా బుడతలు కూడా పంచులేసేసుకున్నారు, ఎక్కడ ఆగట్లేదు, అందరూ పంచి పద్ధతి ఫాలో అవుతున్నారు. సో అదిగోండి అలా ఉంటాయి రూమ్స్. సో చూడండి ఇటు తిరిగిన ఒకటి మొత్తం చేతికినండి ఎక్కడైనా. ఇదండి శ్రీ లక్ష్మీ వరాహ హోటల్ అంట. ఇంకా మార్నింగ్ కదా, ఇంకా ఓపెన్ చేయలేదు. సో చూడండి ముళ్ళగుంట కార్ పార్కింగ్. సో ఇంకా మనకి మోస్ట్లీ గుడి కనిపించదు. అదిగోండి షాపింగ్ కాంప్లెక్స్ అది.
లేకపోతే రామ్ బగీచా. ఆ డెకరేషన్ స్పాట్ చూసారా? ఎస్. సో చాలామంది తిరిగి వెళ్ళిపోతున్నారో వస్తున్నారో కూడా తెలియడం లేదు. యా, ఇదంతా కాంప్లెక్స్. ఇందాక చూపించాను కదా ఎంఎస్ కాంప్లెక్స్ అని, అదండి స్టాల్స్. ఇదంతా ఈ బిల్డింగ్ మొత్తం. ఎవరైనా తిరుపతికి రావాలంటే టికెట్ బుక్ చేసుకొని రూమ్ బుక్ చేసుకుంటేనే రండి. లేదంటే ఇక్కడ రూమ్స్ దొరకడం చాలా కష్టం. లేదంటే లోకల్ రూమ్స్లో ఉండాలి. అకామిడేషన్ అయినా ఏదైనా ఎలాంటి రూమ్స్ అయినా కొంచెం చూసుకోండి. ఏందో సర్కిల్ తిరిగి మళ్ళీ ఒకే చోటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా ఉన్నట్టుంది. సో అదే మొత్తం ఆ చెట్లే అండి, కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి. అదిగోండి లైన్స్ 87, 88 అటువైపు ఉంది. అటువైపు మనం నిన్న టిఫిన్ చేసాం కదా బాలాజీ హోటల్, ఇటువైపు. సో కొండ దిగుతున్నాం. కొండ దిగాక బస్ ఎక్కాము. ఇదిగోండి కూడా ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి నేను చూపిస్తుంది ఎలక్ట్రిక్ బస్సులు. ఇదిగోండి ఏసీ ఉంది. సో అదిగోండి ఏసీ. సో ఇంకా బయట సో ఇదిగోండి మొత్తం ఫారెస్ట్, శేషాచలం అడవి. ఓ అలా టర్నింగ్ తిరగకుండా వెళ్ళిపోతున్నాం. ఇదివరకు ఇక్కడ నా చిన్నప్పుడు జింకలు కనిపించేవి, జింకలు కనిపిస్తాయి. సో బట్ ఇప్పుడు ఏం లేదు మరి జింకలు. సో అది అలిపిరా ఏడాడి అలిపిరి మార్గం చూడండి. అదిగోండి చూడండి ఘాట్ రోడ్ ఎంత బాగుందో. బాగుంది అది చూడండి. కొండలో ఇదిగోండి మనం దిగే కొండ. ఇదిగోండి ఇదిగోండి ఇంకో బస్సు వెళ్తుంది మన ముందు. అది నార్మల్ది. మనం ఎక్కింది ఏసీ ఎలక్ట్రిక్ బస్సు. ఆ పైన జీప్స్ కూడా వస్తున్నాయి చూడండి. అదండి అక్కడ అడుగున పాపం లోపల చూసారా దేవుడు. మధ్యలో ఈ పైప్స్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి. మెట్లు ఉంటాయి కదా మెట్లు. సో ఆ పైప్స్ ఏంటో చూడండి ఒకసారి, అది తెలిస్తే ఎందుకు కామెంట్ చేయండి యూట్యూబ్లో. సో యా అది నడిచెళ్ళే అదిగోండి ఆ లైన్స్ అన్ని నడిచెళ్ళే లైన్స్ అనమాట అలిపిరి. సో పాపం ఇందట ఆపేశాను కదా, ఎక్కడికక్కడ పాపం నిత్యం శుభ్రం చేసే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. నిజంగా వెంకటేశ్వర స్వామి సేవ చేసుకుంటూ తిరుపతిలో ఉండిపోయారు. చూడండి మొత్తం చెట్లే. అదిగోండి ఆ పైకి ఇది కూడా ఏదో దారి ఉంది మరి, అవన్నీ మనకు తెలియవు. అన్ని చెట్లు రకరకాలైనటువంటి చెట్లు. అదిగోండి ప్రతి చోట ఏదో ఒకటి రాశారు, చెట్లే మనకు రక్ష అని కొన్ని డిఫరెంట్ రాశారు. దిగిపోతున్నాము. మ్యాక్సిమం ఇంకొక 10 minutesలో కిందకు వచ్చేస్తాము. తిరుపతికి వచ్చేస్తాం తిరుమల నుంచి. తిరుపతి దేవస్థానం టీటీడీ నుంచి. సో ఇంకా నైట్ నేను 4కి ఫుల్ నిద్ర వస్తుంది. అలసిపోయి ఉన్నాం కదా, దర్శనం అయ్యి లైన్స్లో కంపార్ట్మెంట్స్లో కూర్చొని. సో ఎప్పుడైనా తిరుమల రావాలంటే మొత్తం ప్లాన్ చేసుకొని రండి. అదిగోండి అలా పైకి అదిగోండి ఆ మెట్లు ఎక్కుతున్నారు చూడండి. అది నడిచి వెళ్ళే మార్గం. అదంతా నడిచి వెళ్తున్నారు. అదిగోండి ఫాస్ట్ నడిస్తే 2 గంటల్లో అయిపోద్ది. కొండల్లో శేషాచలం అడవి. ఆ పైన దట్టంగా కనిపిస్తుంది చూడండి, మీకు కనిపించదు. అదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, కొండలాగా కొండ షేప్లో. కొండ షేప్ వెళ్తున్నా కొండే. సో చూపిస్తే నాగండి. అదిగోండి ఇప్పుడు టర్నింగ్ దిగాం. అదిగోండి ఆ కొండ ఐ థింక్ అండి శేషాచలం అడవి. అది రాజు అక్కడ ఎర్రచందనం బిజినెస్ చేసేవారు. అదిగోండి అది శేషాచలం కొండ. బ్యూటిఫుల్ బాబా. ప్రకృతి సోయగాలుల్లో తిరుపతి ప్రయాణం.
దమ్మండి. సో ఇంకా టైం ఉంటే ట్రైన్ 10:40 కదా, మన గోవిందరాజుల స్వామి టెంపుల్ కుదిరితే చూస్తాము. దేవుడి దయ ఆయన అనుగ్రహిస్తే చూడాలని ఉంటే చూస్తాము. బోర్డులు తప్ప నిజంగా ఇక్కడ నాకు యానిమల్స్ ఇంకా కనిపించలేదు. మరి రాత్రిపూట సంచరిస్తాయేమో తెలియదు. సో ఏదైతే నేను చక్కగా తిరుమల దర్శనం జరిగింది. వెంకటేశ్వర స్వామి దయ కృప కరుణా కటాక్షాలు కలిగాయి. పుట్టినరోజు రోజు వెళ్ళే అదృష్టాన్ని నాకు కలిగించారు. సో కరెక్ట్గా పుట్టినరోజు అంతా తిరుమలలో స్వామివారి దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఈ వీడియో న్యాచురల్ అండి, నో డబ్బుడు వీడియో కాదు. ఇక చూడండి బస్ స్లో అయింది ఎందుకో. స్పీడ్ లిమిట్ 28 అని వేశారు. షిట్. సో చూడండి అది కూడా నా కొండ చూడండి. అదేండి అక్కడే నాకు తెలిసి పుష్ప షూటింగ్ జరిగిందని నేను అనుకుంటున్నాను. శేషాచలమడివి. సో వచ్చాము, దిగిపోతున్నాము చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది ఉన్న క్లారిటీగా కొండ. తిరుమల కొండ కొంటము కాల చైన కొండ తట్టరాయమ తిరుమల కొండ. కనిపిస్తుంది అనుకుంటా ఊరు చూడండి. మొత్తం తిరుపతి మొత్తం కనిపిస్తుంది. అది అటు పక్క మొత్తం చెట్లే అడ్డు వస్తుంది చూడండి. తిరుపతి మొత్తం కనిపించేస్తుంది. అదిగోండి. నెక్స్ట్ గోవిందరాజుల స్వామి గుడి. ఇది మన రైల్వే స్టేషన్ నుండి 600 మీటర్స్లో ఉంటుంది. 1 మినిట్ నడిస్తే. సో ఇదిగోండి వస్తాను చూపిస్తాను. మనం నాకు ఒక మాట చెప్పాలి కదా. సో ఫ్లైఓవర్లో కూడా గోవిందనామాలే చూడండి. స్టేషన్కి వచ్చాము, టిఫిన్ చేస్తున్నాము చూడండి. శ్రీ లక్ష్మీనారాయణ భవనాన్ని ఇదిగోండి, చాలా పెద్ద హోటల్ శ్రీ లక్ష్మీనారాయణ భవన్. ఇదిగోండి. సో టిఫిన్ అయిపోయింది, రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇదిగోండి. అండ్ టిఫిన్ అయిపోయి రైల్వే స్టేషన్కి వచ్చాము. సో ఇప్పుడు ఇంకా పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ చూసుకొని ఎక్కడమే. సో ఇంకా తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ 10:40కి ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే అదిగో 4 అని వేసాడుగా. అదిగో తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ 4. సో 4th ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తాము చూడండి. సో అదేండి, బాయ్ బాయ్ తిరుమల. ఇంతే తిరుమల. సో చూడండి అదిగండి తిరుమల రోడ్స్ అవన్నీ. నైట్ 6:30 or 7 అవుతుంది విజయవాడ వెళ్ళేసరికి. ఇది పూరి నుంచి తిరుపతి నుంచి పూరి వెళ్తుంది. మనం పూరి యాత్ర కూడా చేసాము. రేణిగుంట స్టేషన్కి వచ్చాము చూడండి. టైం 11:05. ఇదిగోండి రేణిగుంట జంక్షన్. తిరుపతి నుంచి 20 నిమిషాలు చూడండి. గుంట నుంచి స్టార్ట్ అయింది ట్రైన్. ఇప్పుడే చాలాసేపు ఆగింది. ఇంకా తర్వాత ఇంకా అలా నెల్లూరులో లంచ్ ఆర్డర్ పెట్టుకొని ట్రైన్లో తినేసి
ఒంగోలు అనుకున్నాం యాక్చువల్గా. ఒంగోలులో 3 అవుతుంది ట్రైన్ వెళ్ళేసరికి, తక్కువ 3. అందుకనేసి ఇంకా నెల్లూరులో పెట్టుకుంటున్నాము. సో అది ట్రైన్ స్టార్ట్ అయింది అని చెప్పాను కదా. ఇంకా అలా ఈ బొడ్డది ఇటు గొక్క పెట్టి ఏడ్చేస్తుంది చూడండి. మరి ఇటు ఎందుకు ఏడుస్తుందో తెలియట్లేదు. వ్యా బ్యా 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 అని బొడ్డిది ఏడుపు మొదలెడుతుంది. అమ్మకాలని వాళ్ళ అమ్మ అటు పక్క బెర్తలు అంటే ఈ పిల్ల ఎట్టుంది మరి ఓకే ఏడ్చేస్తుంది. అదిగోండి సౌండ్, ఇదిగోండి ఇదిగోండి. ఏదో బుల్ స్పీకర్ మింగేసింది బొడ్డది. లాస్ట్ వచ్చాము శివుడిది. సో రీసెంట్గా మీరు కన్నప్ప మూవీ చూస్తే కామెంట్ చేయండి. మూవీ నచ్చిందా లేదా ఇంటికి కామెంట్ చేయండి. మంచు విష్ణు అన్న యాక్టింగ్ సూపర్ ఉందంట. ప్రభాస్ అన్న ఎంట్రీ అయితే రాక్ 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 సాలిడ్ రాక్ పర్ఫార్మెన్స్ చెప్పలేదు. సో ఒక సాలిపురుగు, ఏనుగు, నాగపాము వచ్చేసి ప్రాణత్యాగం చేస్తాయి కదా శివుడిది. సో ఆ ఊరికి వచ్చాం మనం. సో ఫుడ్ అయితే అయిపోయింది, వచ్చింది రెస్టారెంట్ నుంచి, రైల్ యాత్ర నుంచి ఫుడ్. సో వరస్ట్ ఎక్స్పీరియన్స్, ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. ఎంత తీసుకొని పప్పు, సాంబారు, అప్పడం, ఫ్రై, లెమన్ రైస్ అని చెప్పి ఏవేవో చెప్పాడు. ఆర్డర్ పెట్టాము. వరస్ట్ ఫీలింగ్. ఇంకా తప్పక ఆగ్లాస్లను తినేసాను. డాడీ అయితే తిన్న కూడా తెలియదు, అదిగోండి ఆయన తిన్న కూడా తెలియదు. సో నిజంగా చల్లటి అన్నం. ఆ ఫ్రై అయితే వాసన వస్తుంది. ఆ కర్డ్ రైస్ అయితే పైన నీరు కట్టేసింది. సో ట్రైన్లో అసలు ఫుడ్ తినద్దండి, బయటకు కూడా ఆర్డర్ పెట్టుకోవద్దు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తెప్పించుకోండి, అదే బెస్ట్ ఆప్షన్. సో ఇంతే ఈరోజు బ్లాగ్. సో విజయవాడ వెళ్ళిపోతాం. బాయ్ బాయ్.